ఏ దృశ్యాలు చూసామనుకోండి, అది మనసు తలపుకు తెచ్చుకున్నాం అనుకోండి, స్మృతిలోకి వస్తే ఏ ఆకారం స్మృతిలోకి వచ్చిందో ఆ ఆకారం యొక్క ఆ రూపాన్ని మన అంతఃకరణం ధరిస్తుంది. దానికి అంతఃకరణ వృత్తి అని పేరు. అంతఃకరణ వృత్తి అంటే పని. ఒక్కొక్కరికి కొమ్మర వృత్తి ఎలాగో అట్టి మాదిరిగా అంతఃకరణానికి ఒక వృత్తి ఉంది. అంతఃకరణం యొక్క వృత్తి ఏంటి? నిత్యము ఏదో ఒక ఆకారాన్ని తలపుకు తెచ్చుకుని ఆ తలపుకు తెచ్చుకున్నటువంటి ఆకారాన్ని ధరించడమే అంతఃకరణ వృత్తి. ధరించినటువంటి ఆకారాన్ని మళ్ళీ మనమే తెలుసుకుంటున్నాం, దాని జ్ఞానం అంటారు. అంతఃకరణ నిరంతరము పరిణామం చెందుతూ ఆకారాలు ధరిస్తుంది కదా. ఒకటి స్మృతికి తెచ్చుకుంది, వెంటనే ఆ స్మృతిలోకి వచ్చినటువంటి ఆకారాన్ని ఆ రూపాన్ని ధరించింది. అది వదిలేసి మళ్ళీ ఇంకొక స్మృతికి వచ్చింది, మళ్ళీ ఆ ఆకారం ధరించింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి ధరించింది, అలాగ దండలాగా ఒకదాని తర్వాత ఒక ఆకారాన్ని ధరిస్తూ ఉంటుంది. ఆ ఆకారాలను మళ్ళీ మనం జ్ఞానంతో చూస్తూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానం నశించదు. ఆకారాలను చూస్తూ ఉంటే ఆ జ్ఞానానికి ఎరుక అని పేరు. ఆ ఆకారాలను వదిలేస్తే దానికి ప్రజ్ఞానం అని పేరు. ప్రజ్ఞానం బ్రహ్మ.